అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. ఇంతకుముందు ఎపిసోడ్స్లో చిట్టిబాబు గారు వ్యవసాయంలో ఎందుకు దిగారు, ప్లస్ చిట్టిబాబు గారు సాగు చేసే వివిధ రకాల పండ్ల తోటల గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో సమీకృత వ్యవసాయంలో భాగంగా చిట్టిబాబు గారు గొర్రెల పెంపకం కూడా చేపట్టారు. సో గొర్రెల పెంపకం గురించి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే ప్రసాద్ గారు. ఓకే, మీరు చాలా డేర్ స్టెప్ తీసుకున్నట్టు అనమాట. ఎందుకంటే పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయడంతో పాటు అంతరించిపోతున్న కోళ్ళ బ్రీడ్ని ఇంప్రూవ్ చేయడం, మళ్ళీ గొర్రెల పెంపకం కూడా చేపట్టారు. గొర్రెల పెంపకం ఎప్పుడు చేపట్టారు సార్? గొర్రెల పెంపకం 2023 మార్చ్లో 39 గొర్రెలు కొన్నామండి. 39 కొన్నాము. గొర్రెలు అంటే పొట్టేళ్ళ గొర్రెలా సార్? అందులో ఎక్కువ మటుకు ఆడగొర్రెలే కొన్నాము. ఓకే. తర్వాత ఒక పొట్టేళ్ళ తర్వాత తెచ్చాము 2-3 రోజులలో. ఏ రకాలు కొన్నారు సార్ కొన్నప్పుడు? నెల్లూరు జోడిపి అండ్ నెల్లూరు బ్రౌన్. నెల్లూరు జోడిపి 80% అవే ఉన్నాయండి. కొన్ని బ్రౌన్ ఉన్నాయండి. దీంట్లో 2 పొట్టేళ్ళు కొనడం జరిగింది. వాటితోని ఇప్పుడు దాదాపు ఒక 14-15 మంత్స్ అయింది అండి తీసుకొని. 23 మార్చ్ అంటే ఇప్పుడు దాదాపుగా 14 నెలలు దాటి 15 నెలలు అండి. ఓకే. ఇప్పుడు దాదాపు ఒక 92 గొర్రెలు అయిపోయినాయండి. ఇప్పుడు 39 కంటే 92 అయింది. 92. మా దగ్గర మోర్టాలిటీ లేదండి, ఎందుకంటే వ్యాక్సిన్స్ అన్ని ఇన్ టైంలో వేస్తామండి. ఓకే సార్. ఇప్పుడు మీరు ఫస్ట్లో 39 కొన్నప్పుడు ఏ ప్రైస్ పడ్డాయి సార్ మీకు? అప్పుడు 10,500 పడ్డదండి. గొర్రె పిల్ల కలిపి 10,500. పిల్ల వయసు ఎంత ఉంటుంది సార్ అప్పుడు? పిల్ల వయసు జస్ట్ 2 months అండి. ఓకే. వీటికి ఏ రకమైన మేతలు ఇస్తున్నారండి? ఇప్పుడు మనం మేతలు సూపర్ నేపియర్ ఒకటి అండి. ఓకే. దాని తర్వాత Co33, కోయంబత్తూర్ 33 అని ఒకటి అండి. దాని తర్వాత హెజ్లూసన్. ఓకే. దాని తర్వాత మన జామ తోటల్లో, మామిడి తోటల్లో ఇవన్నీ చేన్లలో ఉన్న గడ్డి అంటే తింటాయండి. ఓకే. వీటితోని ఇది మేము ఓపెన్ గ్రేజింగ్ ఎక్కువ మటు 90% ఓపెన్ గ్రేజింగ్ అండి. ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు ఎప్పుడన్నా ఉంటే మనం స్టాల్ ఫీడింగ్ చేస్తాము. అదర్వైజ్ ఇది ఓపెన్ గ్రేజింగ్. సూపర్ నేపియర్ ఇంకా వేరే గ్రాసులు చెప్పారు కదా, హెజ్లూసన్ అవన్నీ కలిపి? అవునండి. 5 ఎకరాలు వేశారండి. సూపర్ నేపియర్ 1 acre అండి. ఓకే. హెజ్లూసన్ 1 acre. ఓకే. తర్వాత Co33 1 acre, 3 acres అది. ఓకే. తర్వాత మనకు కందిపొట్టు కూడా మేము జమ చేసుకున్నాము. పెసర పొట్టు, కందిపొట్టు ఇవి ఉన్నాయండి. ఓకే. మీరు మార్చి 2023 అంటే ఇది మే సార్, మే ఎండింగ్. అవును. మార్చి, ఏప్రిల్, మే దగ్గర 14 నుంచి 15 నెలలు అయింది. అవునండి. 15 నెలల్లో మీరు 39, 92 దాకా అయినారు. 92 దాకా అయినాయి. ఒక 5 అమ్మేసినాం అండి. మొగయి 97 50,000కి అమ్మేసాము. ఓకే. ఇప్పుడు మాకు 97 అయినట్టు మీ దగ్గర మొత్తం 97. మోర్టాలిటీ ఏం లేదా సార్? మోర్టాలిటీ ఏం లేదండి. ఒక్కదానికి కొద్దిగా బాగాలేని ఉన్నప్పుడు అప్పుడు దాన్ని మనం మార్కెట్ లో అమ్మడం జరిగింది. ఒకటే గొర్రె. మిగతా అన్ని మనకు 99% మనకు మోర్టాలిటీ లేకుండా. ఎందుకంటే గొర్రెల పెంపకం చేసే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడేది మోర్టాలిటీ వల్లే సార్. సో వివిధ రకాల డిసీజుల వల్ల. కానీ మీ దగ్గర మోర్టాలిటీ లేదంటారు. ఫస్ట్ టైం గొర్రెల పెంపకం చేసిన దగ్గర మోర్టాలిటీ లేదంటే చాలా గ్రేట్ అండి. దీనికి రీజన్స్ ఏమంటాయండి? దీనికి రీజన్స్ ఒకటే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్లు ఇన్ టైంలో వేయడము. ఓకే. మాకు వెటర్నరీ డాక్టర్స్ యొక్క మాకు సహకారం ఉందండి. దాంతో మాకు ఇన్ టైంలో వ్యాక్సినేషన్ అవుతుంది. సెకండ్ ఈజ్ మా ఫీల్డ్ లో మా గొర్రెలు మేస్తాయండి, వేరే గొర్రెలు రావండి. దాంతో డిసీజెస్ రాకుండా ఉంటాయండి. వ్యాక్సినేషన్స్ తో పాటు ఎలాంటి స్టెప్స్, డీవార్మింగ్ లాంటివి తీసుకుంటారా? ఎవ్రీ వ్యాక్సినేషన్ కంటే ముందు డీవార్మింగ్ చేస్తామండి. డీవార్మింగ్ చేసే వ్యాక్సినేషన్ వేస్తామండి. డీవార్మింగ్ చేసేది ఒక మెడిసిన్ వేగ్గా వేసేస్తా లేదా టెస్ట్ చేస్తారండి? వామ్స్ లోడ్ ఏమన్నా ఇదా? మనము ఎవ్రీ 3rd month అంటే టెస్ట్ చేస్తారా? పెంటికల్ టెస్ట్ చేసి వేస్తారా లేకపోతే నార్మల్ గా? అంటే డెఫినెట్లీ వ్యాక్సిన్ వేయాలంటే మనం కంపల్సరీ డీవార్మింగ్ చేయాలి. ఎందుకంటే మనం ఇది ఈ భూమి మీద మేస్తాయి కదండి. ఎట్టి పరిస్థితుల్లో దానిలో వామ్స్ ఉంటాయి. మనకు వ్యాక్సినేషన్ చేసినప్పుడు డీవార్మింగ్ చేస్తేనే పని చేస్తాయి వ్యాక్సిన్స్. అందుకోసం కంపల్సరీ 3 months ఒకసారి చేస్తాం. ఈ పచ్చి మేత, కందిపొట్టు దానా ప్లస్ ఓవర్ గ్రేజింగ్ తో పాటు ఇంకేమన్నా లివర్ టానిక్లు, కాల్షియం లాంటివి ఏమైనా ఇస్తుంటారా? లివర్ టానిక్, కాల్షియం, మినరల్ మిక్చర్స్ అన్ని ఇస్తామండి. ఓకే. అంటే ఏమైనా ఫ్రీక్వెన్సీ ఎన్ని రోజులకోసారి అట్లా ఏమైనా ఉందండి? ఇవండి లివర్ టానిక్ మనకు ఒక వారం రోజులు కంపల్సరీ డివార్మింగ్ అయినాక ఇవ్వడమే. మినరల్ మిక్చర్స్ ఇవన్నీ ఇస్తామండి. కాల్షియము ఇవి లేకుంటే వాటికి గ్రోత్ సరిగా ఉండదండి.
ఓకే. ఎనీవే మీరు మే అంటే దగ్గర దగ్గర ఎండాకాలం కొన్నారు, మళ్ళీ మీకు వర్షాకాలం చలికాలం కూడా క్రాస్ అయ్యి మళ్ళీ దగ్గర దగ్గర మళ్ళీ ఎండాకాలం మార్చిలో కొన్నారు మీరు. మార్చిలో కొన్నారంటే ఎండాకాలం స్టార్టింగ్లో కొన్నారు, తర్వాత ఎండాకాలం మొత్తం చూశారు, దాని తర్వాత వర్షాకాలం చూసింది, తర్వాత చలికాలం చూసింది, మళ్ళీ ఎండాకాలం వచ్చింది మే అనేవరకు. ఈవెన్ దో మీరు ఒక సీజన్ దాటి ఒక 2-3 మంత్స్ జరిగినా సరే మీకు మోర్టాలిటీ లేదంటే మాత్రం చాలా సర్వైవల్ పర్సెంటేజ్ చాలా బాగుండట సార్. ఎందుకంటే నేను వేరే మంది రైతులు కలిసాను, నాకు ఓన్గా గొర్రెల పెంపకం ఉంది, అయినా సరే మోర్టాలిటీ బాగానే ఉంది. కానీ మీరు మాత్రం ఫస్ట్ ట్రిప్పే చాలా బాగా మేనేజ్ చేశారు సార్. వెరీ గుడ్ సార్. మంచి సక్సెస్ రేట్తో వెళ్తున్నారు గొర్రెల పెంపకాన్ని. ఇదే రకంగా మీరు కొనసాగితే వేరే మీరు కోళ్ళ పెంపకం పండ్ల తోటలో లేని లాభాలు కూడా గొర్రెల పెంపకంలో రావచ్చు నాకు అనిపిస్తారు. మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.